హలో. సరే అండి, వస్తున్నాను. పెట్రోల్ తీసుకుని డెలివరీ బాయ్ వచ్చాడు. మరి మేము బయలుదేరతాం. ఒక్క నిమిషం. మొదటిసారి మా ఇంటికొచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. ఇందు, కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. గంతలన్నీ మోనాడు తీసేసి కాల. జాగ్రత్తమ్మా. బయలుదేరతాం బావా. ఓకే. పద. ఓకే. అమ్మాయి, పెద్దమ్మ గుళ్ళోకి అడుగు పెట్టినట్టుందమ్మాయి. పిన్ని, ఆ? పెద్దమ్మ గుడికి ఈ స్పాట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు? అక్కడ మేకని కోడిని బలిస్తారు, మనం ఇక్కడ భూమిని బలిస్తున్నాం. కనెక్షన్ లేదు? పిన్ని, అదే మాట పదే పదే అనద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నేనన్నప్పుడు కాదమ్మాయి, నువ్వన్నప్పుడే దొరికిపోతున్నావు. మీరా దగ్గర కూడా నువ్వు ఇలాగే నోరు జారావు. నేనే కదా తెలివిగా కవర్ చేశాను. నువ్వు నోరు మూసుకుని పద. అదిగో అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. హాయ్. హాయ్ నాన్న. నమస్కారం మావయ్య గారు. హాయ్ నాన్నమ్మ. హాయ్ బాబాయ్ గారు. నమస్కారం. మీరిద్దరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరే రావడం లేదని మీరా దారంతా బాధపడుతూనే ఉంది. ఎలా బాధపడిస్తాను మావయ్య గారు, తీసుకొచ్చేసాను కదా. అందుకైనా చెయ్యి కూడా కాల్చుకున్నాడు. అయ్యో, చేయి కాల్చుకోవడం ఏంటి? ఇందు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనం ఇక్కడికి హ్యాపీగా ఉండడానికి వచ్చాం. అనవసరంగా మూడ్ డైవర్ట్ చేయకు. చూడండి అత్తయ్య గారు, బావగారు, మావయ్య గారు, మై డియర్ మరదల్స్, మనం ఇక్కడ ఆడి పాడి ఆనందంగా తిరిగి ఇళ్ళకి వెళ్తున్నాం. ఈ చిన్న డిస్టర్బెన్స్ ని పీకి పక్కన పడేయండి. అలాగే. వాట్ ఇస్ స్పాంటేనియస్ బా, సూపర్. గాడ్ బ్లెస్ యు. చల్లగా ఉండండి. పదండి. పదండి వెళ్దాం. పదండి. రండి. పదండి పదండి. నమస్కారం సార్. నమస్కారం. కాసేపట్లో అయిపోతుంది, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. కానివ్వండి. అలాగే సార్. ఓ, కార్తీక మాసం చుట్టూ కనబడుతుంది. మనకు కొంచెం దగ్గరలో ఇంకో టెంట్ కూడా పడింది. మనలో మనమే కాకుండా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని ఆడుకోవడం కూడా కొత్తగానే ఉంటుంది. భలే చెప్పావక్క. వచ్చిన వాళ్ళు మొత్తం ముసలి బ్యాచ్ అనుకో, ఆడుకోవడం వంటివి ఏమి ఉండవు. వాళ్ళు చెప్పే హరికథలు వింటూ వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చోవాలి. వచ్చే వాళ్ళు ఎవరో చూడకుండా అనవసరంగా ఊహల్లో తేలిపోకండి, వాళ్ళని రానివ్వండి. అలాగే. అదిగో ఎవరు వస్తున్నారు.
యా వస్తున్న వాళ్ళు మనవాళ్లే, కాకపోతే పబ్లిక్ గా మాట్లాడుకోలేమంతే. అవునే, సీక్రెట్ గా మాట్లాడితేనే ఆనందం అదే రేంజ్ లో ఉంటుంది కదా. లొకేషన్ ఎక్కడో చెప్పకపోయినా ఎలా తెలుసుకుని వచ్చారో అర్థం కావడం లేదు మావయ్య. రాను రాను అంటూనే నేను చెప్పిన చోటుకు వచ్చేస్తావు, కాదు కాదు అంటూనే నన్ను ప్రేమించేస్తావు. నువ్వు నాకు ఖచ్చితంగా వాళ్ళు నా కోసమే వచ్చారు. నిన్న అబ్బాయి గారిని ఆపలేకపోయాం, ఈరోజు అమ్మని కూడా తీసుకొచ్చారు. ఇద్దరూ టార్గెట్ చేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మావయ్య? నువ్వు టెన్షన్ పడుతున్నట్లేదమ్మా, వాడు వచ్చాడన్న ఆనందం నీ మొహంలో కనిపిస్తోంది. ఊరుకోండి మావయ్య, నా టెన్షన్లో నేనుంటే మీరొకరు. నీ టెన్షన్ సరే గాని నా ఆనందం కనిపించట్లేదా? అర్థం కాలా? మీ ఇద్దరు అత్తలు ఒకే చోటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సరిపోయింది, ఈ మధ్య మీకు వెటకారం బాగా ఎక్కువ అయిపోయింది. వీడేంటమ్మాయ్ ముసురు పట్టుకున్నట్టుగా ఇలా తగులుకున్నాడు? గట్టిగా అందామంటే నిన్న మినిస్టర్ అడ్డుపడ్డాడు, ఈ రోజేమో లొకేషన్ అడ్డుపడుతోంది. ఇంకా మనం ఇక్కడే ఉన్నామంటే భూమిని మర్డర్ చేయకుండా వాడు అడ్డుపడతాడు. అదే నిజమే పిన్ని. మనం ఇక్కడ ఉండకూడదు అంటే నేను వెళ్ళి బావని రెచ్చగొడతాను. ఆ కొట్టేదేదో అందరికీ వినపడేలాగా కొట్టు. అల్లుని రెచ్చగొట్టినట్టు ఉంటుంది, అవతల వాళ్ళని కొట్టినట్టు ఉంటుంది. వెళ్ళు. అమ్మా, నీ మొహంలో చిరునవ్వు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీ చిరునవ్వు చూసి చాలా సంవత్సరాలైంది. అవును, భూమితో ఈరోజు తప్పకుండా మాట్లాడేస్తావు కదా? ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని నాకు చాలా కుతూహలంగా ఉంది. బావా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వనభోజనాలకి. కానీ ఇప్పుడు వనభోజనాలకు వచ్చినట్టు అనిపిస్తోందా? లేదు, నీకే అనిపిస్తోందో నాకు తెలియదు కానీ నాకైతే చావు భోజనానికి వచ్చినట్టుంది. కాలుతున్న శవాల్ని చూస్తూ ఎవరైనా విందు భోజనం చేయగలరా బావా? గగన్, ఆవేశపడకు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనతో మాట్లాడడం లేదు.
కలగ చేసుకుంటే తప్పు మనదే అవుతుంది. గొడవ పడ్డానికి కాదు మనం ఇక్కడికొచ్చింది, భూమితో మాట్లాడటానికి. అది గుర్తుపెట్టుకో నువ్వు. లేదు, మనం ఇక్కడ ఉండటం లేదు. లొకేషన్ చేంజ్ చేస్తున్నాం. అంతా ప్యాక్ చేసి తీసుకురండి. ఇంకేం చూస్తున్నారు? అంతా సర్దండి, వెళ్దాం. మనము వెనకే వెళ్తే గొడవ అవుతుందిరా. నువ్వేం చేస్తావో తెలీదు గగన్. నేను భూమితో మాట్లాడాలి, వాళ్ళిక్కడే ఉండాలి. హలో మిస్టర్ శరత్ చంద్ర. థ్యాంక్ యూ. దేనికిరా థ్యాంక్స్? నిన్ను చంపనందుక, పాతి పెట్టనందుక? లుక్ మిస్టర్ శరత్ చంద్ర, నువ్వెంత రెచ్చగొట్టినా ఈ రోజు నేను రెచ్చిపోను. ఐఎమ్ ఇన్ ఎ వెరీ కూల్ మూడ్. ఎందుకంటే నీకు ఆల్రెడీ భయాన్ని పరిచయం చేసేసాను. ఏంట్రా, నేను నీకు భయపడ్డానా? ఎస్, అఫ్ కోర్స్. రేయ్, ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట చెప్తున్నావురా? మమ్మల్ని చూసి తట్టా బుట్టా సర్దుకొని ఇప్పుడు వేరే చోటకి వెళ్ళిపోతున్నారు కదా, దాన్ని బట్టి అర్థమైంది. ఏయ్, మీ చండాలమైన మొహాలు చూస్తూ మేం పిక్నిక్ని ఎంజాయ్ చేయలేమన్న ఉద్దేశంతో వేరే చోటుకి వెళ్ళిపోతున్నాం. దానికి నా భయమని పేరు పెట్టి నన్ను రెచ్చగొట్టకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పారిపోతున్న పిల్లి నేను పులికి మేనమామను, కావాలనుకుంటే నిన్నొక్క పంజా దెబ్బతో చంపేయగలను, పోన్లే అని వదిలేస్తున్నానని తరుముతున్న కుక్కకి చెప్తున్నట్టుంది నువ్వు చేసుకుంటున్న కవరింగ్ చేసుకోవడం ఏంట్రా? అసలు నీకు నేను ఎందుకు భయపడతాన్రా? హే, చిలిపి దొంగ, అన్నీ తెలిసి అడుగుతున్నావు. నాకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నావు కదూ? నాకు తెలిసిపోయిందిలే. మీరిక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు భయపడుతున్నావు. భూమి నీకు పడిపోవడం ఏంట్రా? ముక్కు మూసుకొని తలకిందులుగా తపస్సు చేసిన అది జరగని పని. భూమి నిన్ను ప్రేమించదు. అరెరే శరత్ చంద్ర, నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నేను నమ్మనుగా. ఎలాగో ఓటమిని ఒప్పుకున్నావు గనక నా థ్యాంక్స్తో పాటు నేనిచ్చే ఆఫర్ కూడా తీసుకో. మీరెందుకు వెళ్ళిపోవడం, మేమే వెళ్ళిపోతాం. ఈరోజు కాకపోతే భూమి రేపు పడుతుంది. రేయ్, నువ్వు చచ్చే రోజు వచ్చినా భూమి నిన్ను ప్రేమించదు. ఒకవేళ నువ్వు చచ్చినా భూమి నిన్ను ప్రేమించదు. ఉంటే నిన్ను భూమి ప్రేమిస్తుంది అన్నదే కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్. ఉంటాం. భూమి నీ మొహం కూడా చూడదని ప్రూవ్ చేయడం కోసమైనా ఇక్కడే ఉంటాం. అదే కదా నేను కూడా చెప్తుంది. మీరుండండి, మేం వెళ్ళిపోతాం. అవసరం లేదు. మీరు ఉండండి, మేము ఉంటాం. నీ భాషలో చెప్పాలంటే భూమి నీకు పడదని ప్రూవ్ అవుతుంది. భూమి నా కన్న కూతురు కంటే ఎక్కువని నేను ప్రూవ్ చేస్తాను. ఇక్కడ ఏంటో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం రిలీఫ్గా ఉన్నా ఆయన ఎక్కువసేపు చూసుకునే అవకాశం కోల్పోవడం చాలా బాధగా ఉంది. నాకు అర్థం కాలేదు మావయ్య. ఇది నా మాట కాదమ్మా,
నీ మనసులో మాటని నేను చెప్తున్నాను. ఆయన్ని అంటే నా కొడుకు నేను వదిలిపోవడం నీకు బాధే కదా. మావయ్య భూమి, బావా పదండి. అపూర్వ, మనం ఎవరికో భయపడి వెళ్ళిపోతున్నామని అర్థం వస్తుంది. అందుకే మనం ఎవరికీ భయపడటం లేదు, ఎక్కడికి వెళ్ళటం లేదు. అమ్మా భూమి, ఇలా రామ్మా. ఏం చెప్పి ఒప్పించావురా? ఇంత సడన్ గా బ్రేక్ వేశారాయన? చెప్తే ఒప్పుకునే రకాల అమ్మాయివి. రచ్చగొట్టి ఆపాను, ఆగారు. అవకాశం చూసుకొని భూమితో ఏం మాట్లాడతావో మాట్లాడు, నీ ఇష్టం. చూడమ్మా, వాడు నీకోసమే నిన్న బర్త్డే పార్టీకి కూడా వచ్చాడని నాకు తెలుసు. ఇప్పుడు కూడా మన వనభోజనాల గురించి తెలుసుకొని వచ్చాడని నాకు అనుమానంగా ఉంది. అనుమానం ఏముందమ్మాయి? ఇక్కడొద్దు అని తుర్రున ముందే పరిగెత్తిన అల్లుడు గారిని వెనకే వెళ్ళి వెనక్కి లాక్కొచ్చేసుంటాడు ఆ గగన్గాడు. ఏం చెప్పాడో ఏమో, ఎగురుకుంటూ వెళ్ళిన అల్లుడు గారు దొర్లుకుంటూ వెనక్కొచ్చేశారు. హ, వాడమ్మ ఈ హీరో అంటే. మండిన నన్ను ఇంకా మండించుకు పిన్ని. వాళ్ళో హీరోని చూపించి నాలో చిరాకుని పెంచుకు దయచేసి. అవునమ్మా, వాడు హీరోలా ఫీల్ అవుతున్నాడు. అందుకే నిన్న ఈరోజు వాడు అక్కడికి ఇక్కడికి రాగలిగాడు. వాడు హీరో కాదు, జీరో అని నువ్వే ప్రూవ్ చేయాలమ్మా. అది నీ చేతుల్లోనే ఉంది. ఇక మన చేతుల్లో ఏముంది? ప్లాన్లు వేయడం, మనం ఏడవటం మనకు అలవాటైపోయింది కదమ్మాయి. మన బతుకు గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నా బస్సు ప్రయాణంలా ఉంది. కుతుపులే గాని కూల్చిందేం లేదు. లేదు పిన్ని, ఈసారి కూల్చే తీరతా. కాకపోతే వాడు పదే పదే మన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అది కనిపెట్టాలి. మన చుట్టూ ఎందుకు తిరుగుతాడు? మన అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే భూమి కోసం, లేకపోతే నక్షత్ర కోసం. పిల్లలు పిటపిట్లాడుతున్నారు కదా. సరిగ్గా ఇక్కడే ఓ పాయింట్ ఉంది. ఏంటది? నువ్వు చెప్పినట్టు నిన్నట్లా ఒకవేళ వాడు నక్షత్ర కోసమే వచ్చుంటే వాడి అటెన్షన్ అంతా నక్షత్ర వైపే ఉంటుంది. మన అటెన్షన్ భూమి చావు మీద ఉంటుంది. అంటే నక్షత్రానే ఎరను వేసి భూమి అనే సొరచేపని చంపుతాను అంటావు, అంతేనా? అంతే పిన్ని. ఆహా, ఈ ఎరను వాడు మింగేసి ఆ సొరని చావు నుండి తప్పించాడే అనుకో, నీ బతుకు కన్నీటి కథ అవుతుంది. అది నీకు అర్థమవుతుందా? పిన్ని, అపశకునాలు మాట్లాడుకో. ఎరని వెనక్కెలా లాక్కోవాలో, సొరని శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు.